వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. రాజకీయాలే కాదు, రాజకీయ ద్రోహాలు కూడా ఉంటాయని ఈ మధ్య చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఎవరైతే కేసీఆర్ బాగా నమ్మి దగ్గర తీసుకున్నారో వాళ్ళే కేసీఆర్కు ద్రోహం చేసిండ్రన్న అభిప్రాయం, చర్చ బీఆర్ఎస్లో చాలామందిలో ఉంది. చాలామంది పార్టీలు మారుతూ ఉంటారు. చాలామంది వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్లోకి రాలేదా, మరి వాళ్ళు ఆ పార్టీకి ద్రోహం చేసినట్టు కాదా, లేకపోతే వాళ్ళు అక్కడున్న లీడర్లకు ద్రోహం చేసినట్టు కాదా, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోయిన లీడర్లు మాత్రమే ఇక్కడ వీళ్ళకు ద్రోహం చేసినట్లా అనే చర్చ కూడా ఉంది రాజకీయాల్లో. అయితే ఇక్కడ అందరి గురించి చర్చ జరగట్లేదు, ఇద్దరు ముగ్గురు గురించి బాగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా వాళ్ళ మీద ఎక్కువ రియాక్ట్ అయింది కూడా. బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బయటికి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ముగ్గురు లీడర్ల విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయింది పార్టీ. ఆ ముగ్గురు ఎవరంటే, ఆ ముగ్గురు ఒకరు కె కేశవరావు, ఆయన రాజ్యసభ మెంబరు, మనకు తెలుసు ఆల్రెడీ. రెండు, కడియం శ్రీహరి. తర్వాత మూడు, చేవెళ్ళ ఎంపీ, ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్, సేమ్ చేవెళ్ళ రంజిత్ రెడ్డి. ఈ ముగ్గురు విషయంలో బీఆర్ఎస్ చాలా ఎక్కువ రియాక్ట్ అయింది. ఎందుకు రియాక్ట్ అయింది అంతగానం? వేరే పార్టీల మీద లేని ప్రేమ వీళ్ళ మీద ఉందా, లేకపోతే వేరే వాళ్ళ మీద లేని కోపం వీళ్ళ ముగ్గురు మీద ఉందా అన్న చర్చ ఒకటి ఉంది. ఎందుకు ఇంతగానం సీరియస్గా తీసుకుంది? వీళ్ళు పోతే ఏమైనా పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే వీళ్ళు ఉండడం వల్ల ఏమైనా లాభం జరుగుతుందా పార్టీకి, బీఆర్ఎస్కు? ఇట్లాంటి చర్చ కార్యకర్తలు లీడర్లో ఉంది. ఎందుకు రియాక్ట్ అయిందంటే, కేకే బాగా నమ్మారు. వీళ్ళు ముగ్గురు కేసీఆర్కి కేటీఆర్కి చాలా దగ్గర. వీళ్ళిద్దరైతే కేసీఆర్కు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఈయన కేటీఆర్కు రైట్ హ్యాండ్. అంతగానో నమ్మించిండ్రు. కాబట్టి వాళ్ళ ఫీలింగు ఎందరో పోయినరు, వీళ్ళు కూడా పోవచ్చు. తెల్ల వెంకటరావు విషయంలో వీళ్ళకి అంత ఆబ్జెక్షన్ లేదు. భద్రాచలం ఎమ్మెల్యే మొన్ననే కాంగ్రెస్ చేరాడు, ఏం ఆబ్జెక్షన్ లేదు. పోయిండు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేస్తారు, ఏదైతే పోయినాడు పోతుంది. కానీ వీళ్ళ విషయంలో సీరియస్గా రియాక్ట్ అయింది. ఎందుకంటే చాలామందిని పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని కూడా వీళ్ళంత దగ్గర రానియాలి. వీళ్ళు కేసీఆర్ వాళ్ళు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిండ్రు, ఎక్కువ పదవులు. ఇప్పుడు కేకే ఉన్నారు. కేకే ఇంట్లో ఎన్ని పదవులు ఉన్నాయి? కేకే ఆల్రెడీ ఎంపీ సెకండ్ టైం, రాజ్యసభ అంటే 6-12 సంవత్సరాలు ఉంటుంది. ఇది 2015లో అయ్యిండు, ఇప్పటికీ ఉన్నాడు ఎంపీ, సెకండ్ టైం ఎంపీ, 2 టైమ్స్ ఎంపీ అండి. ఈయన బిడ్డ గద్వాల విజయలక్ష్మి, మేయర్, జిహెచ్ఎంసీ మేయర్. విజయలక్ష్మి గద్వాల విజయలక్ష్మి. ఇక విప్లవ్ ఉన్నాడు, వీళ్ళ కొడుకు ఉన్నాడు, ఆయన టీఆర్ఎస్లోనే ఉన్నాడు, బీఆర్ఎస్లోనే ఉన్నాడు. మనం చూసిన కేకే ఏడ్చిండి, ఏదో మెసేజ్ పెట్టిందని. ఒక ఇంట్లో 3 పదవులు. కేసీఆర్కు అత్యంత నమ్మకంగా ఉన్నారు. ఈయన పార్టీ సెక్రటరీ జనరల్, అంటే సెకండ్ ప్లేస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, సెకండ్. బీఆర్ఎస్లో ఈయననే సెక్రటరీ జనరలే 2వ స్థానం. అందుకే తెలంగాణ భవన్ మీద జెండాలు ఎగరేసేది 15 ఆగస్టుకు, 26 జనవరికి, అన్నిటి కూడా కేకేనే చేసేవాడు. కాబట్టి కేకే అత్యంత సన్నిహితునిగా కేసీఆర్కు ఉన్నారు. చాలా నిర్ణయాలు కేకే సమక్షంలోనే జరిగినాయి. అసలు దళిత బంధు లాంటి పెద్ద నిర్ణయాలను కూడా కేకే ఆధ్వర్యంలో జరిగిన చర్చలే. అసలు చాలా నిర్ణయాలు కేకే ఇంట్లో జరిగినాయి. గత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కేకే ఇంట్లో, అదొక సెంటిమెంట్ కేసీఆర్కి. కేకే ఇంటికి పోయి ఆడ సమావేశం పెట్టి ఫస్ట్ మీటింగ్ అక్కడనే పెట్టుకొని అక్కడ మాట్లాడుకున్న తర్వాత, అది అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే మీటింగ్ జరుగుతాయి. అందుకని కేకేని బాగా నమ్మిన వ్యక్తి, కేకేకు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అంటారు కూడా, అట్లా ఆయన రైట్ హ్యాండ్. ప్లస్ కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి పదవి లేకుండా ఎప్పుడు లేడు. ప్రతి ఏదో ఒకటి, ఫస్ట్ డిప్యూటీ, ఫస్ట్ ఎమ్మెల్సీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే. ఈయన కోసం, కడియం శ్రీహరి కోసం అయితే చాలామంది లీడర్లు లాస్ అయ్యాడు కేసీఆర్. ఈయన ఒక్కరిని దగ్గర తీసుకోవడం వల్ల, కడియం శ్రీహరిని దగ్గర తీసుకోవడం వల్ల తాటికొండ రాజయ్యని దూరం పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలి. తాటికొండ రాజయ్యకు స్టేషన్ ధర్మపూర్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలి. మళ్ళీ నిన్న మొన్న ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు ఈయన పోయిన తర్వాత. కానీ ఈయన వల్ల ఈయనకు, ప్లస్ ఈయన కోసము ఈయన బిడ్డకు టికెట్ ఇవ్వాలి అని
ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేసినామని అక్కడి నుంచి ఆరూరు రమేష్ని పోగొట్టుకున్నారు. ఆరూరు రమేష్ ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్. ఆరూరు రమేష్ ఆయన కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేనే కదా, ఈయనకు శిష్యుడు కూడా. ఈయన బిడ్డకి టికెట్ కోసం ఆరూరు రమేష్ని పోగొట్టుకున్నారు కేసీఆర్. ఆరూరు రమేష్ కూడా కేసీఆర్కు చాలా దగ్గర. అసలు ఇంకా రంజిత్ రెడ్డి గురించి మామూలు రియాక్ట్ తెలియరు. అసలు నమ్మక ద్రోహి అంటున్నారు వీళ్ళు రంజిత్ రెడ్డిని. ఎందుకంటే రంజిత్ రెడ్డి ఆయన పొలిటీషియన్ కాదు, బేసిక్గా పొలిటీషియన్ కాదు, ఆయన బిజినెస్ మ్యాన్. కోళ్ళ పౌల్ట్రీ రంగంలో ఒక మంచి బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనను రాజకీయాలకు తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ. ఈటెల రాజేందర్కు చుట్టం కూడా అని చెప్తారు, అది ఎట్టో తెలియదు నాకు. ఈయన రెడ్డి వాళ్ళు బీసీ, బట్ చుట్టాలే, విజయంకులు అవుతారని చెప్తారు. రంజిత్ రెడ్డిని ఈటెల రాజేందర్ సలహాతో పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలామంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నప్పటికీ రంజిత్ రెడ్డి కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా మారినరు. ఎందుకంటే ఈయన వ్యాపారవేత్త కాబట్టి ఈజీగా కేటీఆర్ను క్లోజ్ కాగలిగిందేమో బహుశా. కానీ రంజిత్ రెడ్డిని కేటీఆర్ వాళ్ళు నమ్మినంతగా వేరే వాళ్ళని ఎవరు నమ్మపోవడం కూడా కాదు, ఈయనకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఇవ్వలే. ఈయనకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వలే. రంజిత్ రెడ్డికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వలే. రంజిత్ రెడ్డి డైరెక్ట్ కేటీఆర్ ఇంట్లోకి పోతుండే, కేసీఆర్ ఇంట్లోకి పోతుండే. మిగతా వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు వీళ్ళు అడికి నిలబడ్డా కూడా ఈయన వితౌట్ అపాయింట్మెంట్ కేసీఆర్ దగ్గరికి, డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి కూడా. ఇక అన్ని విషయాల్లో పార్టీ ఏది కీలక నిర్ణయం తీసుకున్నా రంజిత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు వీళ్ళు. అంత దగ్గర అయిపోయారు రంజిత్ రెడ్డికి చేవెళ్ళ టికెట్ ఫస్ట్ ప్రకటించింది చేవెళ్ళ టికెట్ రంజిత్ రెడ్డికే ఫస్ట్ టికెట్ బీఆర్ఎస్. తర్వాత 10 రోజుల తర్వాత నేను పోటీ చేయనన్నారు. అసలు నేను రాజకీయాలనే ఉండనన్నారు. బీఆర్ఎస్లోనే ఉంటా కానీ స్తబ్దుగా ఉంటా, నేనేమి యాక్టివ్గా ఉండనన్నారు. తర్వాత సడన్గా రాత్రి జంప్ అయిపోయారు కాంగ్రెస్లోకి. అక్కడి నుంచి టికెట్ తీసుకొని పోటీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు నమ్మించి మోసం చేశారు అనేది బీఆర్ఎస్ ముఖ్య నేతల అభిప్రాయం. బీఆర్ఎస్లో కూడా చర్చ ఉంది. అసలు మమ్మల్ని అందరినీ కలవకపోయినా మాకు బాధ లేకుండా, కానీ వీళ్ళందరినీ అసలు బాగా దగ్గర రానిచ్చిండ్రు, బాగా ఎక్కువ దగ్గర రానిస్తే లాస్ట్కు ద్రోహం చేసిపోయినారు వీళ్ళు మా వాళ్ళకు. ఇట్లే ఉంటుంది అని ఒక చర్చ ఉంది బీఆర్ఎస్లో. అందుకే బీఆర్ఎస్ అంత ఓవర్గా రియాక్ట్ అయితే మనకు అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నట్లు.